ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. రాష్ట్రమంతా షాక్, ఏపీలో తొలి కరోనా మరణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మీరు చేసే ఒక లైక్ వల్ల ఛానల్కి సపోర్ట్, అలాగే మరింత మందికి ఇన్ఫర్మేషన్ కూడా చేరుతుంది. సో ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్రంలో తొలి కరోనా మరణం అయితే కనుక సంభవించింది. వివరాలు చూస్తే ఏపీలో తొలి కరోనా మరణం సంభవించినట్లయితే సమాచారంతో ముఖ్యంగా విశాఖపట్నంలోని కోవిడ్ లక్షణాలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో 3 రోజుల క్రిందట చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం నాడు ఆసుపత్రిలో కన్నుమూసినట్లు చెప్తున్నారు. ఆసుపత్రి వర్గాల నివేదిక ప్రకారం ఇతనికి న్యూమోనియా ఎక్కువ కావడంతో, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్నట్టుంది. ఆ న్యూమోనియా ఎక్కువ కావడంతో ఊపిరితిత్తులు పనిచేయక మృతి చెందాడని పేర్కొంటున్నారు. అయితే ఈ మరణంపై ఇప్పుడు జిల్లా వైద్య అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కాగా దేశంలో ప్రస్తుతం కరోనా రోజు రోజుకి కూడా వేగంగా పెరిగిపోతున్నాయి కరోనా కేసులు. దేశవ్యాప్తంగా నిన్నటే 2 రోజుల క్రితం చూసిన 1000కి పైగా కేసులు అయితే కనుక నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా కరోనాతో వ్యక్తి మృతి చెందడంతో ఇప్పుడు విశాఖ వాసులు తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఈ ఘటన వచ్చి విశాఖపట్నం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే కనుక జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అయితే రావాల్సింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక కరోనాకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక చెప్పడం జరిగింది. సో గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు అలాంటి వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, గుంపులుగా తిరగడం అవి చేయొద్దన్నారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయమన్నారు. మాస్కులు అవి ఖచ్చితంగా ధరించాలని అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది.